డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేస్తామనే భయం ఇక్కడి నేతలకు ఉందన్నారు జనసేన అధినేత పవన్. తాటాకు చప్పుళ్లకు తాను బెదర్నన్నారు. రాహుల్, ప్రియాంక దక్షిణ భారత్లోని వయనాడ్లో పోటీ చేయొచ్చు, ఇందిరాగాంధీ మెదక్లో, పివి నరసింహారావు నంద్యాల్లో పోటీ చేయొచ్చు, కానీ ఇతరులు తెలంగాణలో చేయకూడదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణలో తాను పోటీ చేయబోనని, జనసేన నాయకులు గెలిస్తే చాలని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని సంచలన అంశాన్ని ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. కానీ దేనికి భయం అంటే చైతన్యవంతులను చేస్తామన్న భయం, అదొక్కటే భయం. సమస్యల మీద తిప్పి కొడితే ఎంత? 4 కోట్ల జనాభా ఉన్న, దాదాపు 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో జనసేన తిప్పి కొడితే 1,00,000 మంది పైన కూడా లేరు. 2,000 మంది జన సైనికులతోటి, సాధకులతోటి మేము సభ పెట్టుకుందామంటే మీరు దీనికి పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఏం చేస్తాం? మేము దుర్మార్గాలు చేస్తామా? మేము అంటే నాకు ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా మాట్లాడండి అంటే ఎక్కడ ఇప్పుడు నేను ఒక ఎనలిస్ట్ కూర్చొని నేను మాట్లాడింది వేరు, నువ్వు అమిత్ షా గారిని మాట్లాడితే నేను దాని గురించి ప్రస్తావిస్తే దీంట్లో ప్రాంతీయత ఎక్కడుంది? దీంట్లో తెలంగాణ నేను ఎప్పుడు అవమానం చేశాను? దీంట్లో కులాలు ఎక్కడ వచ్చినాయి? మీరు తీసుకొచ్చి మీరు తిడతా ఉంటే అంటే నాకు హక్కు కూడా లేదా? మీ ఇష్టానికి మీరు మాట్లాడితే మేము కనీసం నొచ్చుకునే అభిప్రాయం కూడా మేము చెప్పకూడదా? బాధ కూడా పడకూడదా? అంటే మేము కూర్చోబెట్టి బాంచం ద్వారా అలాగే ద్వారా మీరు ఎలాంటి వాళ్ళని భరించాలా? మేము పీకలు పోయినా పర్లేదు, పీకలు కోసుకుంటా, కానీ భయం అయితే మాకు రాదు. కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారి దక్షిణ భారత్లోకి వచ్చి వయనాడ్లో పోటీ చేయొచ్చు, ఇందిరాగాంధీ గారేమో మెదక్లో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారిని ఎక్కడి నుంచి గెలిపించారు? తెలంగాణలో ఆయన ఓడగొడతారనే కదా ఆయన ఆ రోజున కొంచెం నంద్యాల పార్లమెంట్ నుంచి గెలిపించింది, ఆంధ్ర ప్రజలు కాదా గెలిపించింది. అప్పుడు ఆ రోజు తెలంగాణ నాయకుడిని చూసారా, మన నాయకుడిని చూసారా? ఆ రోజున ఏం బెదిరిస్తారా మీరందరూ కూర్చోబెట్టి? కాంగ్రెస్ మీరు చెప్పే వైసీపీ కాంగ్రెస్ నాయకులు, నేను దగ్గరుంటున్నా మంగళగిరి దగ్గర ఇప్పటవలే గ్రామంలో కాంగ్రెస్ దిమ్మల్ని కూలిస్తే మీ కాంగ్రెస్ దిమ్మలకి నేను కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడింది, నేను తిరిగి దిమ్మల్ని కూర్చోబెట్టి నిలబెట్టింది మేము, మీ కాంగ్రెస్ దిమ్మల్ని. మీరు కూర్చోబెట్టి మమ్మల్ని గురించి మాట్లాడతారా? తెలంగాణ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తా ఉన్నా, యువరాజ్యం పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి నా మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది తెలంగాణ భీమరావు బాడా కోసం. దానికోసం తెలంగాణ మీద మొదటి కేసు నాకు తెలంగాణలోనే పడింది. కూర్చోబెట్టి మీరు అందరూ కూర్చోబెట్టి ఆ రోజు ఒక్కళ్ళు ఏమయ్యారు? ఈరోజు మీరు బెదిరిస్తా ఉన్నారు, బయటకు వస్తే దాడులు చేస్తారు. మాకు దాడులు కొత్త అనుకున్నారా? మాకు మీరు మహబూబ్ నగర్లో మన కాంగ్రెస్ నాయకులు కూలిస్తే స్టేజే కూల్చేశారు మీరు. మా కార్లు అడ్డం పెట్టి మా మీద దాడులు చేయడం, ఇవన్నీ తట్టుకొని ఇచ్చాం మేము. ఖమ్మంలో మీరు దాడులు చేశారు ఆ టైంలో, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మాకు కొత్త అనుకుంటున్నారా ఇవన్నీ? మీరు చేసే ఈ తాటాకు చప్పుళ్ళకి బెదిరేది కాదు జనసేన, గుర్తుపెట్టుకోండి. ఏదైనా మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వం అధినేతలు కూడా చెప్తా ఉన్నాను, మీ ఇళ్లలోకి వచ్చి దూరిపోయి ప్రైవేట్ ఆస్తుల్లోకి వచ్చి నిజంగా ఒక తప్పు జరిగే ఉంటే, నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, రీఐటరేటింగ్, యు సీజ్ ద ప్రాపర్టీ. సంతోషంగా చెప్తున్నా, నేను ఏ రోజు కూడా తెలంగాణ బాగుండాలి. మీరు ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు విమర్శించే నాయకులు మీరెవరు తిరగల, మీ సౌకర్యాల నుంచి మీరు ఎప్పుడు బయటపడలా. ఆదిలాబాద్ తాండాల్లో, గోండు తాండాల్లో వెళ్ళి తిరిగిన వాళ్ళం, నిలబడ్డ వాళ్ళం. అవసరమైతే గెలుస్తావో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా ప్రజలకి దాహం తీర్చడానికి బోర్లేయించి ఆ రోజు ఓట్లు పడతాయనో, తెలంగాణ కూర్చోబెడుతూ తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందనో కాదు, మాకిష్టం, నా ప్రేమ నా తెలంగాణ మీద. తెలంగాణకి నాకెంత ప్రేమ ఉందో, తెలంగాణకి నాకెంత ప్రేమ ఉందో నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం విమర్శించే నాయకులకు లేదు. నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రతిసారి
తెలంగాణ జనసేన ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే అలాంటి వ్యక్తులందరికీ కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, జనసేన తెలంగాణ నడిబొడ్డులో పెట్టాం, హైదరాబాద్ లో పెట్టాం జనసేన. ఈరోజు జనసేన మీద, జనసేనకి తెలంగాణ మీద ప్రేమ గాని ఇష్టం గాని రాజకీయాలకు అతీతమైంది. నా చుట్టుపక్కల ఉన్న నాయకులందరూ కూడా 2007, 2008 నుంచి అప్పటి యువరాజ్యంలో ఉన్న యువ నాయకులు వీళ్ళందరూ ఈరోజు కొత్తగా తెలంగాణ మీద తెచ్చుకున్న ప్రేమ కాదు, తెలంగాణ విభజన సమయంలో వచ్చిన ప్రేమ కాదు, ఈరోజు కొత్తగా వచ్చిన ప్రేమ కాదు. అది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అన్న ఆలోచన రాకముందే తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సాంప్రదాయాలకి, తెలంగాణ పోరాట స్ఫూర్తికి ఉత్తేజం పొంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని, అది సినిమాల్లో కావచ్చు, సంస్కృతి పరంగా కావచ్చు, ఇవన్నీ కల్చరల్ పరంగా, సినిమాల్లో పరంగా ఎప్పుడు ముందుకు తీసుకెళ్తానే ఉన్నాం. విమర్శించే నాయకులందరికీ కూడా 2007లో ఈరోజు విమర్శించే గొంతులు ఎవరు లేవు. తెలంగాణ నలుమూలలా తిరిగిన వాడిని, తెలంగాణ నలుమూలలా వెళ్లిన వాడిని, గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని కార్పొరేషన్స్ లో కూడా భారతీయ జెండా, మువ్వెన్నెల జెండా ఎగరవేశాం మేమందరం. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రేమ కాదు ఇది. 2014లో మల్కేజ్గిరిలో ఆ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసే అవకాశం నాకు ఉండింది. ఆ రోజున నేనేమనుకున్నానంటే, నాకు పోటీ చేసి ఎంపీ అవ్వాలనుకుంటే కూడా తెలంగాణ నిర్మాణానికి మేమేం సహాయం చేయగలం ఆలోచించాను తప్ప, నాకు తెలంగాణలో పోటీ చేసే, నిజంగా చెప్పాలంటే నాకు ఆలోచన, నాకు తెలంగాణ బాగుపడాలని కోరుకున్నాను కానీ నాకు తెలంగాణ నుంచి పదవులు కావాలని కానీ నేనేం కోరుకోవట్లా. మా వాళ్ళు గెలిస్తే చాలు, అదే కోటి దండాలు దానికి. 29లో ఖచ్చితంగా జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుంది. కాకపోతే మీరు అడిగే ప్రశ్న, తెలుగుదేశం ఇవన్నీ నాకు తెలియదు, ఎందుకంటే అది ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకోవాలి, నాకు తెలియదు, ప్రామిస్గా చెప్తున్నాను. ఇంకా నాకు మోసం చేయాల్సిన అవసరం లేదు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి వస్తారో కూడా లేదు కూడా నాకు తెలియదు. ఎందుకంటే మొన్న ఈ మధ్యన రామచంద్రరావు గారు కూడా మాట్లాడింది, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోద్ది, జనసేనకి సంబంధం లేదని చెప్పినప్పుడు నేను మా నాయకులు కూడా ఫ్రీడమ్ ఇస్తాను, మీరు సొంతంగా పోటీ